హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 24th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము సర్కిల్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో మనకి ప్రాబ్లం యొక్క క్వశ్చన్లో ఏమంటుందంటే షో దట్ 4 కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫర్ సర్కిల్స్ గివెన్ బై x square plus y square minus 14x plus 6y plus 33 is equals to 0, comma x square plus y square plus 30x minus 2y plus 1 is equals to 0, and find internal and external centers of similitude. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు, ఒక 2 సర్కిల్స్ ఇచ్చిండు. ఓకే, ఆ 2 సర్కిల్స్ ఈక్వేషన్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు ఏం షో చేయమంటుండు, ఈ 2 సర్కిల్స్కి మనము 4 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చని షో చేయమంటున్నాడు. అండ్ మనల్ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోమని చెప్తున్నాడు. సో ఎట్లా చేస్తామో చూడండి. సో స్టార్టింగే నేను ఒకటి రాస్తున్నా, చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంది, 2 circles do not meet each other and one lies completely outside the other circle if C1 C2 is greater than R1 plus R2. నేను మన 5 ఇంటరాక్షన్స్లో ఒక ఇంటరాక్షన్ కండిషన్ని రాసిన. ఇక్కడ ఎందుకు రాసినని చెప్పండి. ఇప్పుడు ఈ సమ్ముకి ఈ కండిషన్కి లింక్ ఏంది అంటే చూడండి, ఎప్పుడైతే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి కంప్లీట్గా అవుట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడే మనము ఆ 2 సర్కిల్స్కి 4 కామన్ టాంజెంట్స్ గీయొచ్చు. ఒకవేళ ఒక సర్కిల్కి ఇంకో సర్కిల్ కంప్లీట్లీ అవుట్ సైడ్ లేదనుకోండి, అప్పుడు మనం 4 కామన్ టాంజెంట్స్ గీయలేము. అందుకే ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి 4 కామన్ టాంజెంట్స్ గీయాలంటే ఈ పర్టిక్యులర్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఎప్పుడైతే ఒక సర్కిల్ కంప్లీట్గా ఒక సర్కిల్ అనేది ఇంకో సర్కిల్కి అవుట్ సైడ్ ఉందనుకోండి, అంటే 2 సర్కిల్స్ టచ్ కావట్లేవు, ఒక సర్కిల్ బయట ఇంకో సర్కిల్ ఉంటేనే 4 కామన్ టాంజెంట్స్ గీయవచ్చు. సో C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, సో ఇది ప్రూవ్ చేసిన తర్వాత మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఏందో మనం అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే షో చేద్దాం. సో నెక్స్ట్ టైం రాస్తున్నాం చూడండి, x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 represents general equation of circle with center minus g comma minus f, radius root of g square plus f square minus c. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్స్ ఏవైతున్నాయో అవి మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్మాట్లు ఉన్నాయా లేదా. సో మనము ఈ సర్కిల్స్ యొక్క సెంటర్స్ని ఈ ఫార్ములా అండ్ రేడియస్ని ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది రిపీట్ చేసి మీకు టైం వేస్ట్ చేయ. ఫస్ట్ సర్కిల్ చూడండి, దీనికి సెంటర్ కనుక్కుంటున్నా. C1 ఇది ఈక్వల్స్ టు ఏముంది మనకి మైనస్ g కామా మైనస్ ఎఫ్ కదా. సో మైనస్ g కామా మైనస్ ఎఫ్. సో ఇక్కడ మనం సింపుల్గా ఎక్స్ కోఎఫిషియంట్ ఉందా, సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 2g. అంటే ఇప్పుడు ఈ 2gని ఆఫ్ చేసినాను అనుకోండి, నాకేమొస్తుంది, 2gని ఆఫ్ చేయండి, ఐ విల్ గెట్ g కదా. సో సింపుల్గా మనం ఎప్పుడైనా సెంటర్ కనుక్కునేటప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, వై కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, దానికి మైనస్ సింబల్ పెట్టండి, సెంటర్ వచ్చేస్తుంది. సో మైనస్ g ఎంత చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది -14 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ -7, మైనస్ ఆఫ్ -7 కామా మైనస్ ఎఫ్ అంటే ఏంది, y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, 6/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 3, విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 కామా -3. నెక్స్ట్ C2 చూడండి, మైనస్ g అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమో 30/2 ఇస్ నథింగ్ బట్ 15, సో -15 కామా మైనస్ ఎఫ్ అంటే ఏంది, y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, -2/2 విచ్ ఇస్ నథింగ్ బట్ -1, సో మైనస్ ఆఫ్ -1. సో C2 ఇది ఈక్వల్స్ టు -15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో R1 ఇది ఈక్వల్స్ టు ఫార్ములా ఏంది, రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. సో g స్క్వేర్ అంటే -7 స్క్వేర్, ఓకే, ప్లస్ ఓకే కరెక్టే, ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 33. ఎందుకు -33, మైనస్ c అంటే -33 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 33 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 49 ప్లస్ 9 58 మైనస్ 33 25. సో అండర్ రూట్ 25 ఇస్ నథింగ్ బట్ 5.
నెక్స్ట్ R2 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ G స్క్వేర్ ఎంత ఉంది 15 స్క్వేర్. ఓకే, చిన్న మిస్టేక్ జరిగింది, G స్క్వేర్. తర్వాత F ఎంత ఉంది -1, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది మైనస్ ప్లస్లో. సో 15 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ -1 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 -1 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ +1 -1 క్యాన్సిల్ అండర్ రూట్ 225 ఇది ఈక్వల్స్ టు 15. సో C1 ఎంత 7, -3, C2 ఎంత -15, 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మన కండిషన్లో ఏముంది C1 C2 కనుక్కోవాలి మనం. ఓకే, సో C1 C2 అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ C1 అండ్ C2. ఎట్లా కనుక్కుంటాము, డిస్టెన్స్ ఫార్ములా ఏంది, అండర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో చూడండి C1 C2 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 - x1 అంటే -15 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 1 - 3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ -15 - 7 అంటే -22 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 అంటే +3 1 + 3 ఇస్ నథింగ్ బట్ 4. సో 4 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 22 స్క్వేర్ ఎంత 484, 4 స్క్వేర్ ఎంత 16 విచ్ విల్ గివ్ యూ 500. సో రూట్ 500 ఇస్ నథింగ్ బట్ 10√5. సో R1 + R2 ఎంత మనకి, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్లో ఏముంది R1 + R2 అంటే 15 + 5 ఇస్ నథింగ్ బట్ 20. సో మీరు గమనించినట్టయితే C1 C2 ఎంత వచ్చింది 10√5. ఈ 10√5 అనేది 20 కంటే ఎక్కువ ఉంది. ఎట్లా చెప్పగలిగినా చెప్పండి, సింపుల్. √4 వాల్యూ ఎంత 2. ఇక్కడ మనకేముంది √5 అంటే డెఫినెట్గా √5 అనేది 2 కంటే ఎక్కువనే ఉంటుంది. దట్ మీన్స్ 10 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్ సంథింగ్, ఇది మల్టీప్లైస్ మీకు 20 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ R1 + R2 ఎంత ఉంది 20 ఉంది. సో మనం 10√5 చేస్తే మనకి 20 పాయింట్ సంథింగ్ వస్తుంది. 20 పాయింట్ సంథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 20 కదా, ఎస్. సో ఈ విధంగా మనము C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2 అని చెప్పొచ్చు కదా, ఎస్. సో ఈ సర్కిల్స్ అనేటివి ఈ పర్టిక్యులర్ ఇంటరాక్షన్ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంది, ఇవి 2 సర్కిల్స్ మీట్ అవ్వవు, ఒక సర్కిల్ కంప్లీట్గా ఇంకో సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటాయి. అంటే మనం దీనికి 4 కామన్ టాంజెంట్స్ గీయొచ్చు కదా, ఎస్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ డన్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. అసలు ఈ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఏంది అని చాలామందికి డౌట్ వస్తుంది. చూడండి, ఈ 2 కామన్ టాంజెంట్స్ ఉన్నాయా, ఈ 2 కామన్ టాంజెంట్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఆ పాయింట్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాము. మీరు చూడండి, ఈ 2 కామన్ టాంజెంట్స్ ఉన్నాయా, ఈ 2 కామన్ టాంజెంట్స్ సర్కిల్ని ఒక ఈ రెండు కామన్ టాంజెంట్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, దాన్నే మనము ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. ఓకేనా, మనము సర్కిల్ ఇంటరాక్షన్స్లో మనము ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ లేదా కండిషన్ని అనుకున్నాం. అదేంది, A1 internal center of similitude divides C1 C2 in the ratio R1:R2 internally. సో ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనేది C1 C2ని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇట్లా సిమిలర్గా ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఉందా, C1 C2ని R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ మనము ఇంటర్నల్ సెంటర్ కనుక్కుందాం. ఓకే, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ C1 ఎంత 7, -3, C2 ఎంత -15, 1. అవునా కదా. R1:R2 అంటే R1 ఎంత ఉంది మనకి 5, R2 ఎంత ఉంది 15. సో R1:R2 ఇస్ నథింగ్ బట్ 5:15 విచ్ విల్ గివ్ యూ 1:3. సో మనము పాయింట్ ఎట్లా కనుక్కుంటాము, మనకి రేషియో ఇచ్చిండు, పాయింట్స్ ఇచ్చిండు. యూజింగ్ సెక్షన్ ఫార్ములా x is equals to lx2 plus mx1 by l plus m, y is equals to ly2 plus my1 by l plus m. సో x is equals to, చూడండి ఇది x1 y1, ఇది x2 y2, ఇది l is to m. చూడండి, ఓకే. సో lx2 అంటే 1 ఇంటూ -15 ప్లస్ mx1, m ఎంత 3 ఇంటూ x1 అంటే 7 బై l ప్లస్ m అంటే 1 ప్లస్ 3, y is equals to ly2 అంటే l ఎంత 1, y2 ఎంత ఉంది 1 ఇంటూ 1 ప్లస్ my1 అంటే m ఎంత 3, y1 ఎంత -3. సో 3 ఇంటూ -3 బై 1 ప్లస్ 3, x is equals to -15 ప్లస్ 3 ఇంటూ 7 అంటే 21 బై 4, y is equals to 1 ఇంటూ 1 -9 బై 4. సో x is equals to -15 ప్లస్ 21 బై 4 అంటే 6 బై 4, y is equals to 1 - 9 అంటే -8 బై 4,
2 1s are 2 3s are 4 1s are 4 2s are. So x is equals to 3/2, y is equals to -2. సో మనకి పాయింట్స్ ఏమేమున్నాయి, 3/2, -2. సో ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఇది వచ్చేసి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. మరి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఎట్లా అంటే సేమ్ ఇదే మెథడ్, సేమ్ అంతా సేమ్, కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫార్ములా ఉందా, సింపుల్గా ఈ ఫార్ములాలో సింపుల్గా ఈ ఫార్ములాలో మైనస్ పెట్టండి అంతే. ఎందుకంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి సెక్షన్ ఫార్ములాలో మైనస్ వచ్చేస్తుంది అంతే. ఓకే, సో LM అన్నీ సేమ్, ఓన్లీ మైనస్ వస్తుంది. అంతా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో మీరే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ని సాల్వ్ చేసి ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.